శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 18 ఆగస్టు 2024 నుండి 24 ఆగస్టు 2024 వరకు వారం రోజులు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు కుజుడు కలిసినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నారు. కుజుడు గురువు యొక్క కాంబినేషన్ అన్నమాట ఇది. మరి అదేవిధంగా రవి శుక్రుడు బుధుడు కలిసి 3 గ్రహాల కూటమి అనేది సింహరాశిలో జరుగుతున్నది. తదుపరి 22వ తారీఖున బుధుడు వక్రత్వంతో వచ్చేటప్పటికి తిరిగి కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా కన్యలో వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం, రాహుగ్రహ సంచారం వచ్చేటప్పటికి మీనంలో జరుగుతున్నది. శని కుంభంలో సంచారం చేస్తున్నాడు, శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రాహుగ్రహ స్థితి గురించి నేను చెప్పినటువంటి వీడియో, రాహు యొక్క పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశంలో ఎటువంటి, శని యొక్క నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఎవరైతే చూడకపోతే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతుంది, ఇటువంటి గ్రహస్థితి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు కొంచెం అధికమైనటువంటి ఖర్చును, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం కష్టాన్ని కలిగించినప్పటికీ, చతుర్థంలో వక్రత్వం కలిగినటువంటి బుధుడు తిరోగమన ప్రయాణంలో చతుర్థంలోకి రావడం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం అనుకూలత, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు వారాంతంలో కొంచెం సానుకూలపడటానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉండే విధంగా ఉందన్నమాట. ఈ రాశి వారికి రాజకీయ పరంగా వీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అవరోధాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం కష్టకాలంగా ఉంటుంది. కానీ ఆ యొక్క ప్రయత్నాల్లో వచ్చినప్పటికీ వారాంతంలో కొంచెం సార్ట్ అవడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. బుధుడు చతుర్థంలో వచ్చినప్పుడు కొంచెం కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. తల్లిగారు ఆరోగ్యపరంగా కానీ, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, ధన సంబంధితమైన విషయాల్లో ఇంట్లో అనేది పెరగడానికి బాగానే ఉంటుంది ఈ వారం. రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కొద్దిగా కష్టపడి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా విద్యార్థులు పొందడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ఈ రాశి వారికి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఈ ఎండింగ్లో వచ్చేటప్పటికి వీళ్ళకి రికవరీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే ఫైనాన్షియల్ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చుని ఇవ్వగలుగుతున్నాడు. చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి ఏదో ఒక ఆటంకాన్ని కలిగించిపోతున్నాడు. కానీ ఈ వారాంతంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కనుక చెప్పొచ్చు. బుధుడు తృతీయంలో ఉన్నప్పుడు, తిరోగమన స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వైవాహిక జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంటాడు బుధుడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చినప్పటికీ, జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావ రీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది వీరికి ఎక్కువగా ఫేవరబుల్గా కూడా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి వారాంతంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి వారం ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వ్యయ స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అధికమైనటువంటి ఖర్చును, ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఇచ్చినప్పటికీ వారాంతాల్లో కొంచెం వాటిని అధిగమించగలుగుతారు. ఎందుకంటే బుధుడు ఈ రాశి వారికి మంచి స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి శుక్రుడు, రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఎక్కువగా ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయ పలుకుబడిని పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది కొంచెం పెంపొందించుకోగలుగుతారు. కాకపోతే ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని, వాళ్ళ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మిథున రాశి వారికి. మిథున రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని కూడా చేసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు.
తదుపరి రాశి వచ్చేటప్పుడు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ధనస్థానాల్లో శుక్రగ్రహ సంచారం, ధనస్థానంలో రవి బుధగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఇది యోగిస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్గా ఇన్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్గా డబ్బు రావటం, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి కంఫర్ట్నెస్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు జన్మరాశిలోకి 22వ తారీఖున సంచారం చేయబోతున్నాడు. అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, సుఖమైనటువంటి నిద్ర, ప్రశాంతమైనటువంటి భోజనం, ప్రశాంతమైనటువంటి జీవితం అనేది వారాంతాల్లో కొంచెం సార్ట్అవుట్ అవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపారంలో కొంచెం సానుకూలత, వ్యాపార ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరడం అనేది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. వీటన్నిటితో పాటు రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలతో పాటు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పొచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ వారంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం బెటర్ రికవరీగానే ఉంటుంది. కానీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి వచ్చేటప్పటికి ఎక్కువగా శరీరంలో వేడిని ఎక్కువగా సృష్టిస్తూ ఉంటాడు. ఆరోగ్యపరంగా అది విషయాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర జడత్వం అంటారు అన్నమాట. అంటే అధికమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి శరీరంగా ఉంటుంది. ఈ వారం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. గురుగ్రహ అనుకూలత అనేది విద్యార్థులకు లాభించగలుగుతుంది. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సింహరాశి వారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మానసికంగా బాధించగలుగుతాయి. అయినా సరే ఈ రాశి వారు వాటి నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మానసికంగా మీరు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. జన్మరాశిలో ఉన్నటువంటి రవి కోపాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అసహనాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతి విషయానికి వచ్చేటప్పటికి ఎదుటివారి మీద కోపపడడం అనేది మీకు అంత శోభనివ్వదు. అది కాబట్టి ఆ విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారి సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ ఆరాధన అనేది కూడా ఈ రాశి వారికి ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో కష్టాలు పడుతున్నటువంటి వారు శనిగ్రహ ఆరాధన చేసుకోవటం, అదేవిధంగా వాటితో పాటు వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు వైవాహిక జీవితంలో రాగలుగుతాయి. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. కన్యారాశి వారిని మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో కుజగ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాకపోతే ఈ రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటటువంటి స్థానంలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యయ స్థానంలో రవి శుక్రుడు బుధుడు ఉన్నాడు. సమయానికి రావాల్సినటువంటి డబ్బులు వచ్చి చేరతాయి. కానీ ఏదో విధంగా ఆ డబ్బు ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఖర్చు కారకుడుగా ఉంటాడు, అంటే ధనక్షయానికి కారకంగా ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. కాకపోతే గురువు యొక్క అనుకూలత అనేది వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు జన్మరాశి మీద ఆ యొక్క గురువు యొక్క దృష్టి అనేది ఉంటుంది. దానివల్ల వీరికి ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలత అనేది పొందగలుగుతారు. సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సుఖమైనటువంటి తిండి నిద్ర ఇవ్వగలుగుతాడు. మానసికంగా మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో ఆ విషయాల గురించి వారాంతంలో కొంచెం దూరంగా జరుగుతాయి. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బులు కూడా వారాంతంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది. అంటే 22వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి మనం గమనించినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం, బుధుడు శుక్రుడు కలిసినటువంటి సంచారం యోగిస్తుంది.
ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వారాంతాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతుంది. అంటే 22వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ 22వ తారీఖు ముందు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగరీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది రాశి వారికి. తులారాశి వారికి అష్టమంలో గురుగ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చేస్తున్నటువంటి పనిలో ముందుకు జరగకుండా ఒకే పనిని 2-3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి వారు వ్యాపారస్తులకి వారం ప్రథమంలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా వారం ప్రథమంలోనే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ గురించి కానీ, ఉద్యోగ స్థానచలనాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో వారం ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది 22వ తారీఖు కన్నా ముందు. రాశివారు వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని పూజించడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది వీరికి ఎక్కువగా శోభనిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు, అదేవిధంగా కుజుడు కలిసినటువంటి గ్రహాల స్థితి వచ్చినప్పటికీ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ రాశివారు ధనక్షయాన్ని పట్టించేటువంటి గ్రహం కుజుడు అమ్మడు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి గురుగ్రహ మంత్ర జపం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, అదేవిధంగా కళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం అనేది కూడా చూపిస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి బుధుడు, శుక్రుడు, రవి కలిసి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు, రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే రవి రాజ్యస్థానంలో యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఈ రాశిలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే బుధుడు వక్రత్వం కలిగి 22వ తారీఖున తను మార్పు అనేది అష్టమంలోకి జరుగుతున్నది. తను ఉన్నటువంటి స్థానం నుంచి ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తాడో అది యోగాన్ని ఇస్తుంది. బుధుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి సంచారం చేస్తాడో అది అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఫైనాన్షియల్ గెయిన్ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే 22వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి బుధుడు కన్నా భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి బుధుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. ధనస్సు రాశి వారికి ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా పోలీసు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మరియు అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది రాశి వారికి. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే మిగతా గ్రహస్థితి అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సన్మానాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, సన్మానాలు జరగటం మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. పొలిటికల్గా ఎదగాలి, రాజకీయంగా ఒక మెట్టు ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశి వారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క అనుకూలత, కుజుడి యొక్క అనుకూలత అనేది ఈ వారం కూడా లాభించబోతున్నది. మరి వాటితో పాటు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, రవి వీరు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేరు. అవి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తారు. లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం మినిమల్గానే ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అంటే ఎక్కువగా లేదన్నమాట. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశి వారికి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశి వారికి శుక్రుడు, బుధుడు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. 22వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అష్టమంలోకి సంచారం చేస్తున్నటువంటి బుధుడు ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి కుటుంబంలో ఐక్యత అనేది కూడా 22వ తారీఖు తర్వాత పెరుగుతుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బులు కూడా 22వ తారీఖు తర్వాతే వీరికి రావడం జరుగుతుంది. తదుపరి రాశి
మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. కాకపోతే ఫైనాన్షియల్గా బాగా అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, బుధుడు యోగకారకులు. ఈ 2 గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ధనస్థానాన్ని, వాడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి డబ్బు సమయానికి రావటం, అదేవిధంగా ఖర్చు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. 2 జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫైనాన్షియల్గా డబ్బు అనేది సమయానికి ఎలాగైనా సరే డబ్బు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఆ డబ్బు ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటువంటి మాట విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎలా మాట్లాడుతున్నారు అనే దాన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారంలో సామాన్యమైనటువంటి ఫలితం, మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. కొద్దిగా కష్టపడి చదవగలిగితే వారాంతాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశివారు. ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది వ్యాపారంలో కూడా వచ్చేటప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వారం. ఆ విషయాన్ని గమనించగలరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికీ రవిగ్రహ ఆరాధన, సూర్యారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇది యోగిస్తుంది రాశి వారికి. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వాడి యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి, ఎందుకంటే మనం గమనించినట్లయితే రవి సప్తమంలో ఉన్నాడు. అంటే రవికి శనికి పరస్పర విరుద్ధమైనటువంటి దృష్టి అన్నమాట. ఎప్పుడైతే సూర్యగ్రహ దృష్టి శని మీద పడుతుంది, ఎందుకంటే ఆది శత్రువులు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి ఒక గ్రహం పరస్పర వీక్షణ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ నెల కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించబోయేది వచ్చేటప్పటికి ముఖ్యంగా కుంభరాశి మీద ఈ సూర్యుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. 90 degrees యాంగిల్లో కూర్చున్నాడు సూర్యుడు అన్నమాట. దాని ప్రభావం రీత్యా వచ్చేటప్పటికి ఎక్కువగా అలసిపోవటం అనేది ఉంటుంది, మానసిక చింత అనేది ఉంటుంది. శని ఇంకా తన యొక్క ప్రకోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఖర్చు అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మానసిక చింత నుంచి బయటకు రావడానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, శనిగ్రహ ఆరాధన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చినప్పటికీ అమ్మవారిని ఈ రాశి వారు శంఖ పుష్పాలతో పూజించటం, శంఖ పూలతో అంటే నల్లటి పూలు ఉంటాయి, ఆ పూలతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని కూడా అదేవిధంగా పూజించినట్లయితే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి, బుధుడు, శుక్రుడు యోగకారకులు అన్నమాట. పంచమంలోకి అదేవిధంగా బుధుడు కూడా తిరోగమన స్థానంలో వస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా వెల్గేన్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగానే ఉంటుంది. మీరు చేయాలనుకున్నటువంటి పనిని ముందుగా చేయగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతనంగా బంధువులు, స్నేహితులు ఏర్పడటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.